జై శ్రీరామ్. గట్టిగా జై శ్రీరామ్. భారత్ మాతా की వందే వందే వందే. ఈ బీజేపీ వాళ్ళే మాట్లాడతారు. ఏ పార్టీ నా కొడుకులకు ఇంత ధైర్యం ఉండదు చెప్పనీకి. మన దేశం గొప్పతనం చెప్పనీకి ధైర్యం ఉండదు. మన దేవుళ్ళ గొప్పతనం చెప్పనీకి ధైర్యం ఉండదు. చెప్తుంటే అలా మన మీద వాడి ఏడుస్తున్నారు. మరి ఇక్కడ ఇవాళ రఘునందన్ రావు గారి గురించి నేను హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. మరి ఇక్కడ సభ బాగా అద్భుతంగా పెట్టినారు. మరి ఇక్కడ సభాధ్యక్షులు చింతల భూపాల్ గారు, చారి గారు, గోవింద్ గారు, రామచంద్రం గారు, నాగభూషణం గారు, శంభూర్ రవి గారు, ఎల్లారెడ్డి గారు, కర్ణె పాండు గారు, భిక్షపతి గారు, బాలచందర్ గారు, హరిశంకర్ గారు, రఘురామ గారు మరియు మిగతా జిల్లా నాయకులందరికీ కూడా మరియు మన బీజేపీని ముందుకు నడిపిస్తున్న కార్యకర్తలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మొన్న పెద్ద మనిషి మన ముఖ్యమంత్రి అన్నాడు, రేవంత్ రెడ్డి రేటంత రెడ్డి ఇంతకుముందు రేటంత రెడ్డి అంటున్నాడు, బీజేపీలో ఏముందా అని అన్నాడు. అరే బీజేపీలో ఏముందా? బీజేపీలో దేశ రక్షణ ఉంది. బీజేపీలో ఇవాళ బీజేపీలో ప్రజల సంరక్షణ ఉంది. ఇవాళ బీజేపీలో యువ శక్తి ఉంది, మహిళా శక్తి ఉంది, యువ రక్తి ఉంది. బీజేపీలో మన అందరి కుటుంబ సంరక్షణ ఉంది, మన యొక్క భవిష్యత్తు ఉంది, మన యొక్క పిల్లల భవిష్యత్తు ఉంది. అన్నిటికీ మించి మన ప్రధాని నరేంద్ర మోడీ ఉందని చెప్తున్నాను. మరి కాంగ్రెస్లో ఏముంది ఆయన? బోఫోర్స్ స్కామ్ మీకు తెలియదేమో. బోఫోర్స్ స్కామ్ ₹1 కోటి గుమ్మేసి 2G స్పెక్ట్రమ్ స్కామ్ ఫోన్లది, అందులో కూడా మింగిర్రు. దానా స్కామ్, గడ్డి ఆవులకు పెట్టే గడ్డిలో కూడా స్కామ్ చేసిర్రు. కామన్వెల్త్ స్కామ్ గేమ్స్ క్రీడాకారులకి చెందాల్సిన పైసలు మింగిర్రు కాంగ్రెస్ వాళ్ళు. ఇక మమతా బెనర్జీ ఉంది, అఖిలేష్ యాదవ్ ఉన్నాడు, అన్నిటి మించి పప్పులడ్డు రాహుల్ గాంధీ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ. ఆయన మాట్లాడితే ఏం అర్థమే కాదు. ఆయన అంటే మన ప్రధానికి పోటీ అంట. అర్థముందా? మొన్న ఇంకా పాలు తాగే వయసు అయినది, ఏళ్ళు పెరిగినాయి కానీ తెలివి పెరగలేదు. దానికి అయిపోయింది, 2 నెలల కాడ అయిపోయింది. ఆయన అంటే మోదీ గారికి అంట. మోదీ గారు కాలు కింద ఉన్న గోటి కింద ఉన్న ధూళితో సమానం కాదు రాహుల్ గాంధీ. ఈ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ అనొద్దు, స్కామ్ గ్రెస్ అనాలి. ఉన్న దేశంలో ఉన్నంత స్కామ్ నా కొడుకులంతా ఈ పార్టీలో ఉన్నారు. ఇవాళ ఏం ముఖం పెట్టుకుని అడుగుతారో సిగ్గుశరం లేకుండా ఓటు అడగనీకి వస్తుర్రు. ఇవాళ ఏమక్క వింటున్నావా? ఓటు అడగనీకి వస్తుర్రు. ఇవాళ వస్తే ఏం చేసిర్రు? 60 ఏళ్ళు పాలించని చెప్పి తరిమిస్తారు ఓటని నా కొడుకులని అని చెప్తాను. ఇక బీఆర్ఎస్ వాళ్ళ కథ గమ్మతే ఉంటది. కేసీఆర్ నీళ్ళు ఇచ్చినా డిస్టర్బెన్స్ అన్ని మతాలకి గౌరవం ఇచ్చే పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి 2 నిమిషాలు అవుతున్నాం. ఇవాళ అన్ని మతాలకి గౌరవం ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక కేసీఆర్ది గమ్మత్ ఉంటుంది. చెప్పినప్పుడు నీళ్ళు ఇచ్చినా, తెలంగాణకి నిధులు ఇచ్చినా, నియామకాలు ఇచ్చినా అని చెప్పిండు. నీళ్లు దేనికి ఇచ్చినావు నాయన? పెగ్గులు కలుపుకోమని ఇచ్చినావు నీళ్లు, మందులు కలుపుకోమని ఇచ్చినావు నీళ్లు. వాళ్ళు ఉన్నన్ని రోజులు మద్యము విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, అడ్డగోలుగా బెల్ట్ షాపులు. ఇక నిధులు ఇచ్చినా అన్నాడు. ఎవరికి ఇచ్చినావు నాయన నిధులు?
హరీష్ రావుకి ఇచ్చినావు, కేటీ రామారావుకి ఇచ్చినావు, మీ లిక్కర్ రాని కవితమ్మకి ఇచ్చినావు. ప్రజలకేడిచ్చినావు? పందికొక్కుల లెక్క పడి రాష్ట్రాన్ని ఉమ్ముకున్నారు. ఇక నియామకాలు ఇచ్చినావు. నియామకాలు ఎవరికి ఇచ్చినావు నాయన? మంత్రి పదవులు వాళ్ళకే, ఎమ్మెల్సీ పదవులు వాళ్ళకే, దొంగలకి. ఇప్పుడు వెంకటరామరెడ్డి మీ క్యాండిడేట్ ఈడ 100 ఎకరాలు దోసుకున్న ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి నియామకం ఇచ్చినావు. ఎమ్మెల్సీ పదవిలో మరి దోసుకునేది సరిపోతలేదని కేసీఆర్ దగ్గర పోయి ఏడ్చిండంట. సార్ నేను కలెక్టర్ ఉన్నప్పుడు మస్తు మంది పుట్టగొట్టిన సార్, దేవాలయ భూములు కబ్జా చేసిన సార్, గరీబుల భూములు మింగిన సార్, షరుషికం భూములు మింగిన సార్ అంటే అట్లనా బిడ్డ? #1 కలెక్టర్ నువ్వే, ఇంత భూ కబ్జాలు ఏమో అని చెప్పి ప్రమోషన్ ఇచ్చిండు ఎమ్మెల్సీగా. ఎమ్మెల్సీ అయినాక ఆయనకు తృప్తి అయితే లేదు, కలెక్టర్ అయితే ఇంకెక్కువ వస్తాయి అన్నమాట. తృప్తి కాక మళ్ళీ కేసీఆర్ దగ్గర పోయి, సార్ నాకు సరిపోతలేదు సార్, దున్నుకున్నది ఇంకా 100,000 కోట్లు సంపాదించిండు, లక్షల కోట్లు సంపాదించాలంటే, అవునా నీకు మెదక్ ఎంపీ సీట్ ఇస్తా పో, కుమ్ముకోపో అని చెప్పిండట. అంటే అప్పుడు కేసీఆర్ ఫుల్ బాటిల్ తాగి ఉన్నాడు, మంచి తాగి ఉన్నప్పుడు పోయి ఆయన అడుక్కున్నాడు. ఇవాళ వాళ్ళ పరిస్థితి అది. వాళ్ళు చెప్తారు, మొన్న నాస్తికుడు కేటీఆర్ జై శ్రీరామ్ అంటున్నాడు. అరే ఇన్ని రోజులకు గుర్తొచ్చిన అది జై శ్రీరామ్ అనుడు. వీళ్ళ ప్రభుత్వంలో ఎన్ని వేల ఎకరాలు దేవాలయ భూములు కబ్జా చేసిరు ఆ ఎంఐఎం నా కొడుకు ఓవైసీ గారితో మీకు లెక్క తెలియదు. వేల ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎంలతో కలిసి భూ కబ్జాలు చేసిర్రు కేసీఆర్ కేటీఆర్. వాళ్ళు వచ్చి జై శ్రీరామ్ అంటున్నారు. నమ్మశక్యంగా ఉందా? హిందువులపై అడ్డగోలు కేసులు, హిందువులు గొంతెత్తి దాడులు జరుగుతున్నారా నాయన అంటే లోపలేయండి, పీడియాట్లేయండి, కేసులు పెట్టండి, హింసించండి. గోరక్షకులపై మనం గోవును ఎట్లా ప్రేమిస్తామమ్మా? దేవత లెక్క చూసుకుంటామా లేదా? ఎట్లా? ఇంట్లో దేవత లెక్క చూస్తాం. విచ్చలవిడిగా గోవులు హత్యలు జరగబడినాయి గత ప్రభుత్వంలో. అవి నాపనికి మాసుడు వెళ్తే మా మీద కేసులు, మమ్మల్ని బెదిరించిండు, నా మీద కేసులు పెట్టిండు. అంటే హిందువుల నోరు తొక్కి పెట్టిండు. హిందువులంటే అల్సు కేసీఆర్కి, బీఆర్ఎస్ పార్టీకి. పొద్దున్న లేవగానే సిగ్గు లేకుండా ఓవైసీ సంకల జోడతాడు, ఓవైసీ సంక నాకుతాడు, ఓవైసీ బూట్ పాలిష్ కూడా చేస్తాడని సదాసంగా తెలియజేస్తున్నాను. అసంటోళ్ళని నమ్మే పరిస్థితి ఉందా? ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. దేని గురించి? మన బతుకులు బాగుపడాలి, మనకు అన్యాయం జరుగుతున్నాయి, నీళ్లు చక్కగా వస్తలేవు, తెలంగాణకి నిధులు చక్కగా వస్తలేవు అని మనం సాధించుకుంటే 60,000 కోట్ల అప్పులుంటే ఈ కొడుకులు వచ్చి 7 లక్షల కోట్ల అప్పులు చేసి కూర్చున్నారయ్యా. 7 లక్షల కోట్ల అప్పులు. మీరు అనుకుంటారేమో గవర్నమెంట్ కడితే మనం ఇన్నేస్తాడవి, ట్యాక్సుల రూపేణ మనం ఇన్నే పడతాయి. ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చిర్రు, జూటా హామీలు ఇచ్చిర్రు. ఎన్ని జూటా హామీలు ఇచ్చిర్రు? 67 వాగ్దానాలు, 6 గ్యారంటీలు. కాంగ్రెస్ వాళ్ళకే గ్యారంటీ లేదు. వాళ్ళ నోటికి ఒక విలువ ఉన్నదా? డిసెంబర్ సోనియమ్మ, అదే ఇటలీ దొరసాని, సోనియమ్మ అంటే ఇటలీ దొరసాని, ఆమె పుట్టినరోజు సందర్భంగా 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఈడ చేసిర్రు ఎవరికన్నా? మళ్ళీ ఇప్పుడు చెప్పి అమ్మవారి మీద ఒట్టేసిండు, విజయవాడ కనకదుర్గ అమ్మవారి మీద ఒట్టేసిండు, యాదగిరి నరసింహస్వామి మీద ఒట్టేసిండు. నేను 15 తారీఖు డిసెంబర్ కల్లా అందరు రుణమాఫీ అమల్లోకి తెస్తా అని చెప్పి, సారీ ఆగస్టు 15, మొన్న డిసెంబర్ చెప్పిండు, మాట తప్పిండు. ఇప్పుడు ఆగస్టు 15 తారీఖు చేస్తా అని చెప్పిండు. ఇవాళ నమ్మే పరిస్థితి ఉందా? ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఇక మీకు జూట మాటలు చెప్పాలి, మళ్ళీ పవర్లకు రావాలని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు కుట్రలు వంతున్నారు. ఇవాళ డబ్బులేడున్నాయని ఇస్తారు మీరు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పోయిన వాళ్ళు పందికొక్కలు లెక్క దోసుకొని పోయారు 7 లక్షల కోట్లు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి అందరికీడా? ఒక్కరు కూడా రాలే. ఆ ప్రభాకర్ రెడ్డికి వచ్చి ఉంటాయి. మీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే, మీ ప్రభాకర్ రెడ్డిగా ఎన్నిసార్లు వచ్చిండో చేకుంటాకి ఇప్పటి వరకు వచ్చిండా?
ఆయన దారి మర్చిపోతాడు. గమ్మత్ తెలుసా మీకు? ఆయనకు దారి యాది ఉండదు. గూగుల్ పెట్టుకుంటాడు ఆయన. ముంగటో కారు పోలీసులు చెప్పాలి, అరే ఇట్లా పోవాలి ఇట్లా పోవాలని. ఇక మంచి 6 నెలలు ఒక ఆయన తిరిగిందట, ఒక నెల రాలేదట. నెల తర్వాత వస్తే తప్పిని నేను చూసినట్టుంది అన్నాడట ఆయన. ఇక మీ బాధలు గుర్తు పెట్టుకుంటా ఆడాయన పెట్టుకోడు. మీ సొమ్ము తెలియనీకి వచ్చిండు. ఇలా వెంకటరామరెడ్డి మామూలు అధికారి ఉండే, ప్రమోషన్ల మీద కలెక్టర్ అయిండు. ఇవాళ హైదరాబాద్ లో పెద్ద పెద్ద బంగ్లాలు, 50 అంతస్తులు 70 అంతస్తుల బంగ్లాలు, వేల కోట్లు లక్షల కోట్ల ఆస్తులు మీ దగ్గర నుంచే మీ సొమ్ము గుంజుకొనే తీసుకున్నాడు ఆయన. ఇవాళ అన్ని కోట్లు సంపాదించారు. ఇవాళ బీఆర్ఎస్ లో నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ స్కూటీలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. ఆ స్కూటీలు ఆడపిల్లలకి చేగుంటకి ఇయ్యలే. చెవుల పువ్వు పెట్టిండు, చేగుంటకి చెవుల పువ్వు పెట్టిండు. ఒక్క హామీ నిలబెట్టుకునే పరిస్థితిలో లేదు. ఇవాళ వీళ్ళు వచ్చి దొంగతనం ప్రజల సొమ్ము దోసుకుందాము, బ్యాంకులలో కేసీఆర్ దాచిపెట్టింది అనుకురు. ఆయన మీకే వరకు 7 లక్షల అప్పులు, వీళ్ళకి అప్పులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కేసీఆర్ అన్న మాయ మాటలు దొంగ మాటలు చెప్పేయడం, అప్పు పట్టుకొస్తుండే, కట్టేదైతే మనమే. కానీ కాంగ్రెస్ వాళ్ళకి అది ఎందుకంటే ఒకని కాలు పట్టుకొని వాడు గుంజుకునే సరిపోతుంది. ఒకనికి పొంతన ఉండదు. వీళ్ళకి ఉంటుందా పొంతన? గవర్నమెంట్ ఉంటుంది అనిపిస్తుందా మీకు 5 ఏళ్ళు? కాదు, ఉండదు. పీక్తుంది గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళు నడిపించే సత్తా నాయకులు లేరు. ఇవాళ హరీష్ రావు ఎన్ని వేల కోట్లు కరోనాట నోటుబందీ టైంలో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి 1500 కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ తీసుకుపోయారని చెప్పి అంటున్నారు. 1500 కోట్లు ఇంట్లో లిక్విడ్ క్యాష్ నోట్లు ఉన్నాయి. నోటుబందీ చేసిండుగా మోదీ. ఇసుంటోళ్ళ గురించి నోటుబందీ చేసిండు మోదీ. చిన్నోళ్ళ గురించి కాదు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళ కడుపులు కొట్టే పెద్దోళ్ళ గురించి నోటుబందీ చేసిండు మోదీ గారు. ఇవాళ మన కుటుంబం బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మనం ఒక రక్షణ వలయంలో ఉన్నాం. ఇవాళ భారతదేశంలో మనం నిమ్మలంగా నిద్రపోతున్నామంటే మోదీ గారి పుణ్యాన. ఇవాళ మన పిల్లల భవిష్యత్తు ఒక సేఫ్ హ్యాండ్స్, అంటే ఒక అద్భుతమైన చేతిలో ఉన్నాయంటే మోదీ గారి పుణ్యాన. ఇవాళ బండ్ల కాడ కూరగాయలు అమ్మేటోళ్ళు, పండ్లు అమ్మేటోళ్ళు బయట డిజిటల్ కార్డు, ఫోన్ ఇట్లా కొట్టంగానే వస్తుందా పేమెంట్? ఫోన్ పే, గూగుల్ పే అని అవన్నీ బ్యాంక్ అకౌంట్లు ఎంతమందికి వచ్చినాయిడా? అందరికి వచ్చినాయి. ఎవరు పుణ్యాన? వీళ్ళ పుణ్యాన కాదు. వీళ్ళే ఉంటే ఉన్న బ్యాంక్ అకౌంట్లు విక్తే, ఆస్తులు విక్తే ఇలా నమ్ముకుంటే. మోదీ గారి పుణ్యాన్ని ఇవాళ ఆడపిల్లలకి భరోసా, ఆడపిల్లలకి రక్షణ కావాలని ఉండాలంటే ఇవాళ మళ్ళీ ముచ్చటగా 3వసారి మోదీ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. ఇవాళ ముస్లిం సోదరులు ఉన్నారు, ఏ పూట ఏమైతుందో తెలియదు. అని కూరలు ఉప్పు ఎక్కువైతే చాలు మగుడు తలా కట్టుడే విడాకులు. ఇవాళ ఏమైనా ఆ ట్రిపుల్ తలాక్ పెట్టుకొని ముస్లిం సోదరి వాళ్ళని బెదిరించే పరిస్థితి. ఇవాళ ట్రిపుల్ తలాక్ చట్టం తెచ్చిన మునగాడు అంటే మోదీ గారు అని చెప్తున్నా. కాంగ్రెస్ వాళ్ళు ప్రేమ పడతారు కదా, మాది సెక్యులర్ పార్టీ, మాది సెక్యులర్ పార్టీ అని చెప్తారు కదా. 60 ఏళ్ళు ఏం బీకిరు నాయన మీ ముస్లిం సోదరి వాళ్ళకి? మేము వచ్చే 10 ఏళ్ళ ట్రిపుల్ తలాక్ చట్టం తెచ్చినాం, మీరు 60 ఏళ్ళ నుండి ఏం న్యాయం చేసిరు మా ముస్లిం సోదరులకు అని చెప్పి ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా నేను. ఇవాళ దయచేసి ఆలోచించాలి. మనకి అవినీతి ప్రభుత్వం కావాలన్నా, మన సంక్షేమం కోరుకునే ప్రభుత్వం కావాలన్నా, మన మంచిగా కోరుకునే ప్రభుత్వం కావాలన్నా మీరు ఆలోచించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో మోదీ గారు రావడం ఖాయం. 400 సీట్లు వస్తాయి. మరి అలా రగన్న మోదీ గారి టీంలో ఉండాలనుకుంటారా లేదనుకుంటారా మీరు చెప్పాలి. మరి ఉండాలంటే ఇంకా 13 రోజులు ఎలక్షన్, 12 రోజులు ఉన్నాయి. ప్రతి ఒక్క రోజు పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు టైం తీసుకోవాలి. మీ యొక్క పార్లమెంట్లో మీ ఉట్టి చేగుంట కాదు, చేగుంటలో తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేయాలి. అందరూ కూడా పక్క నియోజకవర్గాలకు ఫోన్ చేయాలి.
మీ పార్లమెంట్ లో మీ దోస్తులు లేరున్నా, మీ చుట్టాలు లేరున్నా, మోదీ గారు ఉంటేనే మన జీవితాలు బాగుపడతాయి. మోదీ గారు ఉంటే మనం ఒక సూపర్ పవర్, ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన దేశంగా మనము ఉండాలంటే మోదీ గారు ఉండాలి అని చెప్పి మీరు రోజు పొద్దున సాయంత్రం 2 గంటలు 10 రోజులు 12 రోజులు టైం తీస్తే మన జీవితాంతం మన బతుకులు బాగుంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక మీ క్యాండిడేట్ మా అన్న రఘునందన్ రావు పోయినసారి ఆయన ఓడిపోయిన ఎమ్మెల్యేగా మోసపూరితమైన చర్యలు చేసుట్లనే ఆయన ఓడిపోవడం జరిగింది. అప్రజాస్వామికంగా జరిగిన ఎలక్షన్లు మోసం చేసి విపరీతమైన డబ్బులు వంచి అడ్డగోలు డబ్బులు వంచి వాళ్ళు ఇక్కడ రఘునందన్ రావు గారిని ఓడగొట్టే విశ్వ ప్రయత్నం. ఎందుకంటే ఆయన అవినీతిని సహించడు. మా ఎంపీ క్యాండిడేటు మీ యొక్క క్యాండిడేట్ అవినీతిని సహించరు. ఆయన ఒక అడ్వకేట్, ఒక మేధావి. నేను పార్టీలోకి రాకముందు కూడా అనుకుంటుంటి, అరే లీడర్ ఐసో రఘునందన్ రావు జబర్దస్త్ లీడర్ అని చెప్పి. నేను ముఖం మీద మాట్లాడతా తమ్మి, నిజంగా నేను అనుకుంటుంటి, అరే ఐసా లీడర్ రాయనా బాత్ కర్నా జబర్దస్త్ బాత్ కడతా, జబర్దస్త్ మాట్లాడతాడు, ముక్కుసూటిగా మాట్లాడతాడు, నా లెక్కనే మాట్లాడతాడు. కానీ ఇంకా మేధావైనా మరి అసొంటి ఎంపీని మీరు గెలిపించుకోవాలా గెలిపించుకోవద్దా? మరి అలా మీరు కష్టపడతారా ఈ 10-12 రోజులు లేదా? ఆయన అదృష్టం ఉంటే మీరు గట్టి గెలిపిస్తే కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి ఆయన కేంద్ర మంత్రి అయిందనుకో ఈ కొడుకు ఫుట్బాల్ ఆడుకుంటాడు చూడయా, సుక్కలు చూపిస్తాడు. మరి అసుంటి రఘునందన్ రావుని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉన్నాయి. ముఖ్యంగా మీ చేగుంట నేను మళ్ళీ వస్తా విజయోత్సవ సభకి, మరి నాకు చెప్పాలి మాకు మెజార్టీ చేగుంట మండలం నుంచి వచ్చిందని చెప్పి నాకు వాళ్ళ టీం వాళ్ళు చెప్పాలి. మరి ఇక్కడ చూస్తే కూడా బీజేపీ కార్యకర్తలు మంచి ఊపు మీద ఉన్నారు. మరి ఇక్కడ స్టేజ్ పై ఉన్న నాయకులు కూడా మంచి ఊపు మీద ఉన్నారు. అందరిలో కసి ఉంది. రాబోయే ప్రభుత్వము కేంద్రంలో మనదే, రాష్ట్రంలో కూడా బీజేపీ జెండా వాళ్ళ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా ఈ 2 రోజులు గట్టిగా కష్టపడి మరి రగన్నని అత్యధిక మెజార్టీ తోటి గెలిపించుకోవాలి. ముచ్చటగా 3వసారి మన ప్రధానమంత్రిగా మన మోదీ గారిని చూసుకుందాం. మరి రగన్న కూడా అత్యధిక మెజార్టీలా మీరు అందరు కష్టపడాలి. మెదక్ జిల్లా వాసులు మొన్న చెప్తున్నాడు హరీష్ రావు, మెదకే మేమేం చేసినా మెదక్లో నడుస్తుందని సిగ్గు లేకుండా చెప్తుండు హరీష్ రావు. మెదక్లో ఏం చేసినా నడుస్తుందంట. అంటే దోసుకున్నా, ముంచినా, భూములు లాక్కున్నా, దేవాలయ భూములు లాక్కున్నా, అక్రమ కేసులు పెట్టినా ఏం చేసినా నడుస్తుందంట. మెదకోళ్ళ పవర్ చూపించాలి, అలా చేగుంట పవర్ చూపించాలి. ఒక్క సేవకుడికి అవకాశం ఇవ్వాలి. ఇవాళ సేవకుడు రఘునందన్ రావు గారు ఎల్లప్పుడూ ప్రజా సేవలో ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన చేగుంటలోని ప్రతి ఒక్క కార్యకర్తకి మరి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ విజయోత్సవ సభలో కలుస్తా. చేగుంట మెజార్టీ రావాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అందరూ గట్టిగా అనాలి, మోదీ గారి నాయకత్వం, మోదీ గారి నాయకత్వం, గెలిపిద్దాం గెలిపిద్దాం, రఘునందన్ గెలిపిద్దాం అనాలి. రఘునందన్ గెలిపిస్తే మోదీ గారిని గెలిపించినట్టే. గెలిపిద్దాం 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 గెలిపిద్దాం, బీజేపీకే బీజేపీకే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలన్నా. గుర్తు తెలుసు కదా మీకు? ఏం గుర్తు? కమలం పువ్వు గుర్తు. పువ్వు గుర్తుకే ఓటేయాలి. బీఆర్ఎస్ పార్టీ అంటే ఏం పార్టీ? అది భారత రాష్ట్ర సమితి కాదు, తెలంగాణని భ్రష్టు పట్టించిన రాష్ట్ర సమితి పార్టీ.
అందరూ కూడా కమలం పువ్వు గుర్తుకే ఓటేయాలి, చెయ్యిని నరికేయాలి. జై శ్రీరామ్. ధన్యవాదాలు అన్నగారు. చేగుంట మండల పార్టీ తరఫున